విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం మరింత రాటుదేలుతోంది. ప్రైవేటీకరణ లేదంటూనే కేంద్రం వేస్తున్న ఎత్తుగళ్లను తిప్పికొట్టేందుకు ప్రజా సంఘాలు సన్నద్దమయ్యాయి. ఇవాళ్టి నుంచి సత్యాగ్రహ దీక్షలు ప్రారంభిస్తూ ఉండగా గాంధీ జయంతి నాడు భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నాయి. 3.5 ఏళ్లుగా కార్మికుల చేతుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలన్నా, మూతపడాలన్నా వచ్చే 6 నెలలు అత్యంత కీలకమైన సమయంగా ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల ద్వారా కేంద్రంపై పొలిటికల్ లాబియింగ్ చేస్తూనే ఉద్యమ వేడిని మరింత విస్తరించాలని నిర్ణయించాయి. తాజాగా ఉక్కు పరిరక్షణ పోరాటంలోకి ఉత్తరాంధ్ర విద్యార్థి, మేధావి, ఉద్యోగ, ప్రజా సంఘాలు ఎంటర్ అవుతున్నాయి. ఆంధ్రుల హక్కుగా వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే లక్ష్యంగా గాంధీగిరికి సన్నద్ధమయ్యాయి. ఉక్కు సత్యాగ్రహ దీక్ష పేరుతో ఎక్కడికక్కడ రిలే దీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల భాగస్వామ్యంతో భారీ ర్యాలీని ప్రజా సంఘాలు తలపెట్టాయి. గాంధీ జయంతి రోజున డాబా గార్డెన్స్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ మహాత్మా గాంధీజీ విగ్రహం వరకు ఈ ప్రజా ప్రదర్శన జరుగుతుంది. అక్టోబర్ 2వ తారీఖు మనకి ఇక్కడ ఉదయం 9 గంటలకి డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వరకు దీన్ని ప్రదర్శన, ఒక ర్యాలీని, పెద్ద ఎత్తున ఒక ర్యాలీని, ఇది ప్రజా ర్యాలీ. ఇది ఏ పార్టీలకు కానీ, ఏ స్టీల్ ప్లాంట్ యూనియన్లకు కానీ సంబంధించింది కాదు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజకీయ పక్షాలు స్టీల్ ప్లాంట్పై మల్లగుల్లాలు పడుతుండగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైజాగ్ షెడ్యూల్ ఆసక్తికరంగా మారింది. ఉక్కు కోసం ప్రజా సంఘాలు చేస్తున్న ప్రదర్శనలకు మద్దతివ్వడంతో పాటు పరిరక్షణ పోరాట కమిటీకి కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉంటుందని నేతలు హామీ ఇస్తున్నారు. దీంతో ఉద్యమం మళ్లీ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.